లోకనాయకుడు అంటే ఈ లోకం మొత్తానికి నాయకుడు అనే కదా అర్థం. మరి ఈ లోకాన్ని పాలించే దేవుళ్ళందరూ సమానమనే కదా అర్థం. విఘ్నాలను తొలగించే విఘ్నాధిపతి అందరికీ ఒక్కడే కదా. మరి మా ఊర్లో ఏంటండి, గొంతు గొంతుకి సందు సందులకి 1, 2, 3 విగ్రహాలు పెట్టేస్తున్నారు. పెట్టడం ఇబ్బంది ఏం కాదు, కానీ ఒకరు మా విగ్రహం చాలా పెద్దదని, మీ విగ్రహం చాలా చిన్నది అని పోటీ పడతారు. ఈ విషయంలో మాత్రమే కాదండోయ్, నైవేద్యాలు పెట్టడంలోనూ, డెకరేషన్ చేయడంలోనూ, చందాలు వసూలు చేయడంలోనూ, ఇలాంటి వాటన్నిట్లో పోటీ పడతారు. నాకైతే ఒకటి అనిపిస్తుందండి, ఇన్ని విషయాల్లో పోటీ పడేవాళ్ళు ఖచ్చితంగా ఆ భగవంతుని మీద భక్తి విషయంలో కూడా పోటీ పడితే ఎంత బాగుండో కదా.